చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామమ్మా. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, చాలా రోజుల తర్వాత మళ్ళీ నీ పిల్లలతో ఇలా కలిసి మీ సత్య వేద గ్రంథమైన బైబిల్ మార్గములో నుండి మా జీవితాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిదాసునైన నేను ఇక్కడ నిలబడి మీ పక్షాన నీ మాటలు మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడుతూ నీ పిల్లలకు నాకు ఏ మాటలైతే అవసరమో, ఏ మాటల ద్వారా అయితే మా బ్రతుకులు వెలిగింపబడతాయో ఆ మాటలు సూటిగాను స్పష్టముగాను మాతో మాట్లాడతారని ఆశపడుతున్నాను తండ్రి. చెప్పే ప్రతి మాట ద్వారా ఏ కోశాన నాకు మహిమ తెచ్చుకునేవాడిగా నేను ఎప్పటికీ ఉండక కేవలం నీ బిడ్డలను నీ వాక్యం వైపు మళ్ళించి ఒక చిన్న పాత్రలాగా వాడబడే ఆ కృపను ధన్యతను ప్రసాదించడు తండ్రి. ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. ప్రభునందు ప్రభన దేవుని వల్ల ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి విలువైన ఆత్మీయమైన అంశాన్ని గురించి చక్కగా ఆలోచన చేద్దాము. నేను చెప్పేది కొన్ని మాటలైనా కానీ ఆ కొన్ని మాటలు మీరు శ్రద్ధగా మనసు పెట్టి వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ భూమి మీద మనిషి జీవితం ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని మనిషి జీవితం ప్రారంభమవుతుంది. ఎంతవరకు కొనసాగుతుంది అంటే తల్లి గర్భములో నుండి భూగర్భంలో కలిసిపోయేంత వరకు ఈ మధ్యలో మానవ జీవితం అన్నది ఏమవుతుంటుందో తెలుసా? కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ బైబిల్ ముందర పెట్టుకొని జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జీవితము చాలా చిన్నది ప్రవర దేవుని వల్ల. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం కావచ్చు, భూమి మీద మనం గడుపుతున్న ఈ రోజులు కావచ్చు, చాలా అంటే చాలా చిన్నవి. ఒక రైలు బండి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక స్టేషన్ విడిచిన రైలు బండి మరో స్టేషన్ చేరుకోవాలని ఈ మధ్య గ్యాప్లో అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంటుందో తెలుసా? ఒక స్టేషన్ విడిచిన రైలు బండి మరో స్టేషన్ చేరుకోవాలని ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో మన బ్రతుకు బండి కూడా అలాంటిదేనండి. మన బ్రతుకు బండి ఏ స్టేషన్తో ప్రారంభమవుతుందో తెలుసా? బాల్యము అనే ఒక స్టేషన్తో మన బ్రతుకు బండి పరుగులు పెట్టడం ప్రారంభమవుతుంది. మన జీవితంలో చివరిన ఒక స్టేషన్ వస్తుంది, అదే మన వృద్ధాప్యం. బాల్యం అనే స్టేషన్తో పరుగులు తీసిన ఈ బ్రతుకు బండి వృద్ధాప్యం అనే స్టేషన్ చేరుకునేంత వరకు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంటుందో తెలుసా? ఈ ప్రయాణంలో రోజులన్నీ గంటల్లో గడిచిపోతుంటాయి, గంటలన్నీ నిమిషాల్లో తరిగిపోతుంటాయి, నిమిషాలన్నీ క్షణాల్లో మాయమైపోతుంటాయి. ఒక ఐసు ముక్క గాలి తగలగానే ఎలా కరిగిపోతూ ఉంటుందో కాలం కూడా క్షణాలలో ఏమైపోతుంటుందో తెలుసా? కనుమరుగైపోతూ వస్తూ ఉంటుంది. మన జీవితాన్ని అంతటిని ఉద్దేశించి యాకోబు గారు రాసిన పత్రికలో దేవుడు ఒక చక్కని మాట, మన జీవితాల్లో వెలిగించే మాట ఒకటి రాయించాడు. ఒకసారి చూద్దాము తల్లి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం తల్లి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడే 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి
ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారట తల్లి? లాభము సంపాదించుకోవాలట. మనిషి భూమి మీద తాను బ్రతికిన కాలంలో దేని గురించి అయ్యా ఎక్కువ ఆలోచన చేస్తున్నాడంటే ఒకటి, తాను ఊహ తెలిసినప్పటి నుంచి తాను మట్టిలో కలిసిపోయేంత వరకు ఏదో ఒకటి సంపాదిస్తూనే ఉండాలి, 4 రాళ్ళు వెనకేసుకుంటూనే ఉండాలట. మనిషి ఎలా తయారైపోయినాడంటే ఈ భూమి మీద డబ్బే సర్వస్వం అనుకుంటూ బతుకుతున్నాడు. అందుకోసమే జీవితాన్ని లెక్క చేయట్లే, ఈ డబ్బు కోసం కుటుంబాన్ని లెక్క చేయట్లే, ఈ డబ్బు కోసము తన బ్రతుకును లెక్క చేయట్లే, అవసరమైతే ప్రాణాలు అడ్డేసి కూడా దేనికోసం ప్రయాసపడుతున్నారో తెలుసా? కేవలం మనిషి డబ్బు కోసం మాత్రమే పరుగులు తీస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు ఒకానొక చోట ఒక మాట అంటాడు, ఈ డబ్బు ఎలాంటిదంటే అది ఒక క్రూరమైన మృగం అని చెప్తాడు. ఒక సింహాన్ని చూసి అది క్రూరమైన మృగం అంటాం. ఎందుకో తెలుసా తల్లి? ఒక జింకను వెంటాడి కనికరించకుండా ఏం చేస్తుంది తెలుసా? అది చంపేస్తుంది. ఈ డబ్బు కూడా దేవుడు ఏమంటాడంటే అది ఒక క్రూర మృగం, దానికంటే భయంకరమైనది ఈ డబ్బు. ఎందుకో తెలుసా? ఎవడో ఒకటి చేతుల్లో 1,00,000 రూపాయలు డబ్బులు పెట్టేట ఎవరినో పలాని వ్యక్తిని చంపిరాపురా అంటే వీడు లెక్క చేయకుండా ఏం చేస్తున్నారో తెలుసా? వేట కొడవలు పెట్టుకొని నా అనుకున్న వాళ్ళందరి పక్కన పెట్టి ఆడు ఎవడో కూడా తెలియదు ఎంత క్రూరంగా చంపుతున్నారో తెలుసా? దీనికి ప్రత్యక్ష నిదర్శనమే మన ప్రొద్దుటూరులో నడి రోడ్డు మీద జరిగిన ఒక భయంకరమైన హత్య. కేవలం దేనికోసం జరిగిందో తెలుసా? అది డబ్బు కోసం మాత్రమే. ఈ డబ్బు సొంత కుటుంబాన్ని ఏం చేస్తుంది తెలుసా? చిందరవందర చేస్తుంది. చిన్ననాటి నుంచి అన్నదమ్ములు ఎంతో ప్రేమగా కలిసి ఉన్న వారిలో పెద్ద పెరిగిన తర్వాత ఒకడంటే ఒకడు సరిపోక అవసరమైతే చంపుకునే స్థాయి ఎందుకు వస్తుందో తెలుసా? కేవలం డబ్బు కోసమే. డబ్బు కోసం, ఆస్తి కోసం అన్నను చంపేసిన తమ్ముళ్ళు లేరనుకుంటున్నారా? ఇదే ఆస్తి కోసము తమ్ముని చంపేసిన అన్నలు లేరనుకుంటున్నారా? ఇదే ఆస్తి కోసము భర్తను చంపేసిన భార్యలు లేరనుకుంటున్నారా? కడప దగ్గర నాకు తెలిసిన ఒక చిన్న పల్లెటూరు ఉందండి. నిజంగా ఇది కథ కాదు కానీ యథార్థ సంఘటన. 2 భార్యాభర్తలు ఉన్నారు. చాలా ఆస్తిని పోగేశారు, చాలా ఆస్తిని సంపాదించారు. పాపం ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు అయిన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న దస్తావేజుల్లో ఏమని రాయించుకున్నారో తెలుసా? మా తదనంతరం మా ఆస్తి మా బిడ్డలకు వస్తుందని రాసి పెట్టారండి. మా తదనంతరం అంటే దాని అర్థం ఏంటమ్మా? మేము చచ్చిపోయిన తర్వాత మా ఆస్తి మా పిల్లలకు వస్తుందట. వీళ్ళు ఎంతకాలానికి ఇంకా సావట్లేదని 2 కొడుకులు ఏం చేశారో తెలుసా? అలా భార్య మాటలు విన్నట సొంత కన్న తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? చంపుకున్న దౌర్భాగ్యులు ఉన్నారో తెలుసా? కేవలం డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులు చేస్తూ ఉంటారంటే అంత దిగజారుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఈ డబ్బు కోసం అట ఏమంటున్నాడు తల్లి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకోడు. ఒకానొక పట్టణానికి వెళ్ళి ఎక్కడో ఎందుకులేండి, అందరికంటే ఎక్కువగా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలని నాకు దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? అందరి గురించి పక్కన పెడితే కేవలం మన కడప నుంచి ఎంతమంది పోతున్నారో తెలుసా? కువైట్కి, సౌదీకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి అడిగి చూడండి, ఏటమ్మా నువ్వు కువైట్ ఎందుకు వెళ్తున్నావు? ఏటయ్యా నువ్వు సౌదీకి ఎందుకు వెళ్తున్నావు అంటే ఒకటే వీళ్ళు చెప్పే మాట ఏంటి? కేవలము డబ్బు సంపాదించాలి. ఉన్న కుటుంబాన్ని విడిచిపెడతారు, నా అనుకున్న వాళ్ళని విడిచిపెడతారు, ఉన్న ఊరిని అందరినీ విడిచిపెట్టి అక్కడ ఎక్కడో వెళ్ళి అనాథలాగా బ్రతుకుతుంటారు. చూసాడా? ఎందుకయ్యా అంటే ఒకటే ఒక మాట, కేవలము డబ్బు కోసమే. ఈ మధ్య పేపర్కి కూడా ఒక విషయం వచ్చిందండి. ఆ కుటుంబం నాకు బాగా తెలుసు. ఒక వ్యక్తి మన మాదిరిగా ఏం చేశాడో తెలుసు? ఒక ఆయన కువైట్కి వెళ్ళాడండి, బాగా డబ్బులు సంపాదించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడండి డబ్బులు అన్నీ పోగేశాడు. ఏ చిత్రం ఏంటో తెలుసా?
ఆ డబ్బులలో నయా పైస కూడా ఇంటికి పంపించట్లేదట. అంత అకౌంట్లో వేసుకున్నాడు. ఇప్పుడు ఫోన్ చేశాడు, ఇంటికి ఫోన్ చేశాడు, నేను పలానా రోజు చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం దిగుతాను, అక్కడి నుంచి సరాసరి ఇంటికే వస్తాను. నన్ను ఆహ్వానం పలకడానికి మీరు కూడా ఎక్కడికి రావాలి? చెన్నై ఎయిర్పోర్ట్కి రండి. నేను చెన్నై ఎయిర్పోర్ట్లో దిగే లోపు మీరు కారు వేసుకొని వచ్చేయండి, హ్యాపీగా సంతోషంగా అందరం క్షేమంగా ఇంటికి వద్దామని ఫోన్ చేశాడు. సరే, చాలా రోజుల తర్వాత మా వ్యక్తి ఒక ఆయన వస్తున్నారని కుటుంబం అంతా కారు వేసుకొని చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఆ లోపైన చెన్నై ఎయిర్పోర్ట్లో విమానాన్ని దిగాడు. పోయేటప్పుడు బాగానే వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు ఆయనను ఎక్కించుకున్నారు, రిటర్న్ వస్తున్నారు. ఈ చెన్నై రేణిగుంట మధ్య హైవేలో ఏం జరిగిందో తెలుసా? అటువైపు నుంచి వచ్చే ఒక లారీ స్పీడ్గా వచ్చి వెళ్తున్న కారును డాష్ ఇచ్చేసింది. దారుణమైన సంగతి ఏంటో తెలుసా? ఆ రోజు కారులో ఒక్కడంటే ఒక్కరు కూడా బ్రతకకుండా వాళ్ళ కుటుంబం అంతా ఏమైపోయిందో తెలుసా? చచ్చిపోయిందండి. ఒక మాట చెప్పమంటారమ్మా, ఒకప్పుడు ఈయన కువైట్కి వెళ్ళేటప్పుడు ఏమనుకొని పోయి ఉంటాడో తెలుసా? అక్కడికి నేను వెళ్తే బాగా కష్టపడాలి, బాగా డబ్బులు సంపాదించిన ఈ డబ్బులతో ఇంటికి వెళితే నేను, నాతో పాటు నా కుటుంబం కూడా హ్యాపీగా గడపాలని ఎన్ని కలలు కనింటాడో తెలుసా? వచ్చేటప్పుడు కూడా ఆయన ఆశలు ఎలా ఉంటాయి తెలుసా? కానీ ఆ వ్యక్తికి ఏమైనా తెలుసమ్మా, నేను ఇంటి దగ్గరికి పోకముందే, నా దేశంలో అడుగు పెట్టగానే నా ప్రాణం పోతుందని ఆ వ్యక్తికి ఏమైనా తెలుసా? తల్లి? లేదు, చూసినాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ వ్యక్తి పరిస్థితి ఒక్కటే కాదు తల్లి, మనందరి పరిస్థితులు అంతే. ఎంతోమంది డబ్బులు సంపాదించాలని ఆశతో కువైట్కి వెళ్తున్నారు, కానీ పోయిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. ఒక్కొక్కసారి అక్కడే చచ్చిపోతే శవాన్ని కూడా ఇంటికి పంపించట్లేదట, కాల్చి బోడదని పంపిస్తున్నాడు. డబ్బుతో తిరిగి వస్తానని చెప్పిన వాడు దేనితో తిరిగి వస్తున్నారో తెలుసా? బూడిదతో తిరిగి వస్తున్నాడు. బూడిద వచ్చినా పర్లేదేమో, కానీ ఒకవేళ నువ్వు చచ్చి అక్కడి నుంచి అక్కడికే నరకానికి పోతే ఇక నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి, నువ్వు కన్నా కలలేంటి, ఏమైపోతుంది నీ జీవితం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదేదో కువైటోళ్ళకు సంబంధించిన మాట అనుకుంటున్నారు. ఏమంటున్నాడు తల్లి? 14వ వచనాన్ని ఒక్కసారి చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. ఏదో కువైటోళ్ళ కోసం చెబుతున్నాడు అనుకుంటున్నారు మేము పొరపాటున. ఈ మాట మనకందరికీ దేవుడి రాత్రికాల వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు పడుకున్న నువ్వు తెల్లారి లేస్తావన్న గ్యారెంటీ కూడా లేదు. మా ఊరిలో పేతురయ్య అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు నా చిన్ననాటి కాలంలో, చాలా మంచి వ్యక్తి. సాయంత్రం అయింది, అంగడి దగ్గరకు వచ్చి అందరితో సంతోషంగా మాట్లాడాడు, టీ తాగాడు, ఇంటికి వెళ్ళాడు, రాత్రి భోజనం చేశాడు, మంచం మీద పడుకున్నాడు. ఆ పేతురయ్య అనే ఆయనకు కూతురు ఉంటుంది, అప్పుడు ఆమెకు పెళ్ళి కాలేదు. ఆమెకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే చీకట్లోనే లేచి టీ కాసి వాళ్ళ నాన్నను లేపి, నాన్న టీ తాగనే లేపే అలవాటు ఉండేది. యథావిధిగా ఆ రోజు కూడా చీకట్లో లేచింది, గ్యాస్ మీద టీ పెట్టింది, కాసింది, బయట రోడ్డు మీద మంచం వేసుకొని పడుకున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి లేపుతుంది. నాన్న లేండి ఒక్కసారి, టీ తాగుతురు, లే నాన్న అని లేపుతుంది. కానీ ఆ రోజు వాళ్ళ నాన్న లేదండి. రాత్రి పడుకున్న ఆయన రాత్రితోనే ఆయన ప్రాణము పోయింది. ఆయన ప్రాణమే కాదు తల్లి, సూటిగా ఈరోజు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకుందాం. ఈరోజు పడుకున్న మనము రేపు లేస్తామన్న గ్యారెంటీ కూడా లేదు. లేచిన తర్వాత నీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఈ రోజుకి ఇంకా నేను బ్రతికే ఉన్నాను. ఒకవేళ లేయకపోతే, తెల్లారిన తర్వాత నువ్వు బ్రతుకు కాలంలో నువ్వు లేయకపోతే ఇక నీ జీవితం అంతటితోనే అయిపోయినట్టే. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాయన, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవితము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు జీవితం. ఎలాంటిదట? ఆవిరి లాంటిది. ఈ క్షణం ఉంటారు, ఏ క్షణం ఏమైపోతారో కూడా ఎవడికి
తెలియదు. చాలాసార్లు అంటారు, ఇందాకేనండి కలిసి మాట్లాడామండి, అంతలేక చనిపోయారు అంటుంటారు. చూశాడా? అంతే జీవితం, అంతే. మన అమ్మ భోజనం చేసేటప్పుడు అన్నం ఉడికిందో లేదో చూడడం కోసం ఒకసారి ఏం చేస్తుందో తెలుసా, అలా మూత తీస్తుంది. తీగనే అందులో నుంచి ఒక ఆవిరి పైకి వస్తుంది. చూసినారా? ఎంతసేపు కనపడుతుంది అది? ఇక్కడ కనపడుతుంది, కాస్త పైకి రాగానే కనిపించకుండా పోతుంది. ఒక ఆవిరి ఒక్క క్షణంలో ఎలా అయితే మాయమైపోతూ ఉంటుందో, నీ జీవితం కూడా ఆవిరి లాంటిది. ఏ క్షణాన ఏమైపోతావో, ఏ క్షణాన ఈ లోకాన్ని ఇడిచి ఎగిరిపోతావో నీకే తెలియదు. చెట్టు మీద ఉన్న పక్షి ఎలా అయితే అకస్మాత్తుగా లేచి ఎగిరిపోతుందో, నీ శరీరం లోపల ఉన్న ఆత్మ ఏదో ఒక క్షణంలో అలా ఎగిరిపోతుంది. ఆ రోజు అందరికీ నువ్వు చెప్పకుండా చెప్పే మాట ఏంటో తెలుసా, నా జీవితము ఆవిరి లాంటిది, ఎప్పుడు ఏమైపోతుందో నాకే తెలియదు. చాలామంది అంటుంటారు, మన జీవితాలట నీటి మీద బుడగ లాంటిదట. బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవడికి? ఆకాశం నుంచి వర్షం పడుతూ ఉంటుంది, వీధిలో నీరు పారిపోతూ ఉంటుంది. చూసారా? పారుతున్న నీటిలో ఒక వర్షపు చుక్క పడగానే వెంటనే ఒక నీటి బుడగ లేస్తుంది. ఎంతసేపు ఉంటుంది తల్లి ఆ బుడగ? మరో వర్షపు చుక్క వచ్చి దాని మీద పడేంత వరకే, మరో క్షణంలో ఒక వర్షపు చుక్క వచ్చి దాన్ని తగులుతుంది, రెండో క్షణంలో ఆ నీటి బుడగ పగిలిపోతుంది. నీ జీవితంలో సావు రావాలంటే ఏదో జరగాల్సిన అవసరం లేదు. నిరంతరము కొట్టుకుంటున్నా నీ పెరగడంత గుండెను చూసినారా? ఒక్క క్షణం కొట్టుకోవడం ఆపేస్తే అయిపోయినట్టే అంతా. ఒకప్పుడట గుండెపోటు వచ్చి చావాలంటే ముసలోళ్ళు చచ్చిపోయేవాళ్ళట. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏమైపోతున్నారో తెలుసా? గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. నాకు తెలిసిన ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, కూడా 3rd క్లాస్ చదువుతుంటాడు. ఆ రోజు యథావిధిగా వాడు కూడా స్కూల్కి వెళ్ళాడు, ఆడుకున్నాడు, హ్యాపీగా అంతా అయిపోయింది. క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న కొన్ని క్షణాలకే వాడికి గట్టిగా గుండెల్లో నొస్తుందని వెంటనే హాస్పిటల్ తీసుకొని పోయాడు. పోయేలోపే వాడు ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడంటే. డాక్టర్లు ఏమని సర్టిఫై చేశాడో తెలుసా? ఆ పిల్లోడికి గుండెపోటు వచ్చిందట. ఒకప్పుడు ఏదో ముసలోళ్ళకి వచ్చేదండి గుండెపోట్లు. ఒకప్పుడు ఏదో బాగా లావు బలిసి శరీరం లోపల రక్తనాళాలలో కొవ్వు పేర్కొని పోతే వాళ్ళకు వచ్చేది గుండెపోట్లు. కానీ ఇప్పుడు ఎవడికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవడికి అర్థం కాని జీవితాలు. అందుకే దేవుడు ఈ రాత్రికాల వేళ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నాయన నీ జీవితము ఆవిరి లాంటిది. యోబు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయిస్తున్నాడు తల్లి. ఒకసారి చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఎన్నో అధ్యాయము? యోబు గ్రంథము 7వ అధ్యాయము. అది కాదు తల్లి, నరుల కాలము మీ ఒక మాట ఉంటుంది, మర్చిపోయాను ఇందాకనే. ఆ నీడవలే తమ దినములనే ఒక మాట ఉంటుంది. ఎనిమిదవ అధ్యాయము. వెరీ గుడ్ తల్లి, అదే అమ్మా. యోబు గ్రంథము అందరూ చూడాలి తల్లి, 8వ అధ్యాయము 8వ వచనం. బాగుంటుందమ్మా ఈ మాట. మనం ఎలాంటి వాళ్ళమట? నిన్నటి వాళ్ళమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయట తల్లి? నీడవలే ఉన్నవి. నీ నీడను చూపించి దేవుడు ఈ రాత్రికాల వేళ నీకు ఒక పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాడు. నాయనా, నీ జీవితం ఎలాంటిదట? నీడ లాంటిది. ఉదయాన్నే తూర్పున సూర్యుడు వస్తాడు, తూర్పున సూర్యునికి ఎదురుగా నిలబడ్డావు అనుకో, వెనక్కి నీ నీడ ఎంత పొడుగు ఉంటుందో తెలుసా? అబ్బో, చాలా పొడుగుగా ఉంటుంది. మరి ఎప్పటికీ నీ నీడ అంతే పొడుగుగా ఉంటుందా? ఎప్పటికి అలానే ఉంటుందా తల్లి? సూర్యుడు పైకి వెళ్ళే కొద్దీ నీ నీడ ఏమైపోతుంటుందో తెలుసా? తగ్గిపోతూ వస్తుంటుంది. కరెక్ట్గా మధ్యాహ్నం 12-1 గంట సమయంలో ఏమవుతుందో తెలుసా? ఉదయాన్నే నీకు కనిపించినంత నీడ మధ్యాహ్నం అయ్యేసరికి కనిపించకూడదు.
సూర్యుడు పైకి వెళ్ళే కొద్దీ నీడ ఎలా అయితే తరిగిపోయిందో, నీ సంవత్సరాలు ఒక్కొక్కటి పైకి పోతున్నాయంటే నీ సావు కూడా ఏమైపోతుంటుందో తెలుసా? ఒక్కొక్క సంవత్సరం నీకు దగ్గర పడుతూనే వస్తూ ఉంటుంది. చాలాసార్లు సంతోషంగా మనం ఏం చేస్తుంటామంటే బర్త్డేలు చేసుకుంటారు చూసారా, సంతోషంగా ఆనందంగా. కానీ ప్రతి బర్త్డే రోజు మనం మరిచిపోతున్న ఒక చిన్న విషయం ఏంటో తెలుసా? ప్రతి బర్త్డే రోజు మనం మరిచిపోయే ఆ చిన్న విషయం ఏంటంటే, దేవుడు నీకు ఒక ఆయుష్ కాలం ఇచ్చింటాడు. ఉదాహరణకు నీకు 40 ఏళ్ళు ఇచ్చాడు అనుకో. 1 సంవత్సరం నువ్వు బర్త్డే చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో 1 సంవత్సరము అయిపోయిందని. సూర్యుడు పైకి వెళ్ళే కొద్దీ నీడ ఎలా అయితే తరిగిపోతూ వచ్చిందో, నీ బర్త్డేలు పైకి పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సావు దగ్గర పడుతుందని మాత్రము మరచిపోకూడదు. దేవుడు అంటున్నాడు, నీ జీవితము మళ్ళీ చదువుతలే మాట, మనము నిన్నటి వారమే, మనకు అసలు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మనకి ఏమి తెలియదు, ఏమైపోతుందో కూడా తెలియదు. చాలా చిన్న జీవితకాలం అట. ఇదంతా ఎందుకు చెబుతున్నావు తెలుసా? ఈ చిన్న జీవితకాలంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? ఈ అల్పకాలంలో పాప భోగాలు అనుభవించుకుంటూనే బ్రతుకుతున్నాం. ఉన్నదే చిన్న జీవితం కావాలంగా తల్లి, దీంట్లో మళ్ళీ తప్పులు చేసుకుంటూ బ్రతకడం వేటి, మళ్ళీ దీంట్లో పాపాలు చేసుకుంటూ బ్రతకడం వేటి. ఎప్పుడు నేను ఒక మాట అంటుంటానండి, మన అమ్మ మనల్ని ప్రేమించి ఈరోజు వంకాయ కూర చేసింది అనుకో తల్లి, మన అమ్మనే చేసింది కదా కడుపు నిండా తింటాం. ఇడిచిపెట్ట కూడా 3 పూటల వంకాయ కూరనే చేసింది అనుకోండి, ఇప్పుడు ఎట్టుంటుందమ్మా మన పరిస్థితి? కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సరే అని ఇడిచిపెట్టకుండా 1 వారం రోజులు కంటిన్యూగా వంకాయ కూర చేసింది అనుకోండి, ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుంటుంది? ఆ వంకాయను చూడగానే మనకేం కలుగుతుంటుంది? విరక్తి కలుగుతుంటుంది. నా కథ ఏందో చూడండి, సంవత్సరం అంతా 3 పూటల వంకాయ చేసింటే ఇంకా మనకు ఇంకా వంకాయను చూస్తుంటే ఎట్టంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఏటమ్మా, ఒక వంకాయ విషయంలోనే మనకి ఇంత అసహ్యం కలుగుతుంది కదా, మరి చేసిన తప్పే ఇన్నిసార్లు చేస్తుంటాం కదా, తిన్న వంటకమే అన్నిసార్లు తింటుంటేనే మనకు అసహ్యం కలుగుతుంది కదా, మరి చేసిన తప్పే ఇన్నిసార్లు చేస్తుంటాం కదా, మనకి ఎందుకు అసహ్యం కలగట్లే? ఎన్నిసార్లు చేస్తానండి ఈ తప్పుడు పని, ఎన్నిసార్లు చేస్తానని పాడు తలంపులన్నీ, ఎన్నిసార్లు మాట్లాడతానని ఇలాంటి మాటలన్నీ, ఎన్నిసార్లు చేస్తానండి ఈ పనికి మాలిన మాటలన్నీ. ఒక్కసారైనా అసహ్యం కలిగించుకొని నా జీవితంలో ఇలాంటి తప్పులు నా జీవితంలో ఇక లేవండి అనుకొని అసహ్యించుకొని వదిలేసే వాళ్ళు ఎవరున్నారు చూసారా? ఒక వంకాయ విషయంలో కలిగినంత అసహ్యము మన పాపం విషయంలో మనకు కలగట్లేదు చూసారా? ఎంతకాలం చెప్పండి తల్లి, ఎంతకాలం ఇలానే బ్రతుకుతాం? చేసేదేమో తప్పుడు పనులు, సొడ్లు మాత్రం ఎవరి మీద చెబుతుంటామో తెలుసా? అబ్బో ఆదామంతటోడు ఏమైపోయాడట? తప్పు చేశాడట. దావీదంత మహానుభావుడు ఏమైపోయాడట? పాపంలో ఓడిపోయాడట. అందుకే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం నిలబడకపోయినా పెద్ద కథ ఏమీ కాదట. సుమారుగా ఆదాము గారికి దేవుడిచ్చిన ఆయుష్ కాలం 1000 సంవత్సరాలు. ఎన్నిసార్లు తప్పు చేశాడమ్మా ఆదాము గారు? పోనీ దావీదు గారు ఎన్నిసార్లు తప్పు చేశాడు? ఎన్నిసార్లు? ఒక్కసారి చేశాడు. నువ్వు కూడా ఏమంటావు? 100 సార్లు చెప్పినా మళ్ళీ అదే మాట, దావీదంతటోడే తప్పు చేచ్చే నేను చేసే ఒక లెక్కన. సరే 100 సార్లు అయిపోయి 1,00,000 సార్లు చేసినా కానీ నువ్వు అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదే నిలబడలేకపోయాడని మనం నిలబడతామా? ఏటమ్మా, దావీదు ఆయన చేసింది ఒక్కసారే, నువ్వు ఇన్నిసార్లు చెప్పి మళ్ళీ ఆయనని అంటావేటి? కారణాలు చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు, సేవకుని చెప్పొచ్చు, ఇంకొకరికి చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం ఇలాంటి దొంగ తిరుగుడు సాడీలు మాత్రం మనము చెప్పలేం. ఎందుకు? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మనం ఎప్పటికీ మోసము చేయలేం మన దేవుని వల్ల. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాయనా వద్దు, ఇక ఆ జీవితము వదిలే. ఈ అల్పకాలంలో ఎందుకు మనం ఆ తప్పులన్నీ చేసుకుంటూ బ్రతకాలి? వదిలేచ్చే సరిపోతుంది కదా తల్లి. ఎన్నిటిలో వదిలేసుకున్నాం.
ఎన్నిటినో వదిలేసుకుంటున్నాం మనము. ఈ చిన్న లోపాలను వదిలేసుకోలేమా? చిన్న చిన్నవే కదండి, పెద్ద పెద్దటి ఏమన్నా మనం ఏమైనా పెద్ద పెద్ద తప్పులు ఏమైనా చేస్తున్నామమ్మా? లేదు, చేసేవి ఆ చిన్నవే. కానీ ఆ చిన్నవి ఎందుకు వదిలేసుకోలేకుంటాం? ఒక మాట చెప్పమంటారు తల్లి, ఈ చిన్నవే నీ జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా? సర్వనాశనం చేస్తాయి. చిన్నదే కదా, ఏం కాదులే అనుకుంటున్నామేమో. మా ఊర్లో ప్రశాంత్ అని ఒక పిల్లోడు ఉన్నాడు. వాడిది నాది కరెక్ట్గా ఒకటే ఏజ్. ఇద్దరము ఒకే క్లాస్మేట్స్, ఒకేసారి చదువుకున్నాం. వాడికి ప్రతిరోజు సాయంత్రం పూట అప్పట్లో గోబీ తినే అలవాటు బాగుండేది, బాగా తింటాడు. మేము అనేవాళ్ళం, అరే పదే అలా తినడం మంచిది కదరా అని చెప్తే వాడు ఏమనేవాడో తెలుసా? నేనేమన్నా గంపలు తింటానా? ఏదో సాయంత్రం పూట రోజు కొద్దిగా, ఏం కాదులే అనే. ప్రతిరోజు ప్రొద్దుటూరుకు వస్తాడు, తింటాడు వెళ్ళిపోతాడు, ఏం కాదులే కొద్దిగే కదా అనేవాడు. కడివాడికి ఒకరోజు భయంకరంగా కడుపు నొస్తుంది. ఆడు అడిసిన అరుపులు ఎట్టున్నాయో నాకు ఆ రోజు ఇంకా జ్ఞాపకమే ఉన్నాయి. ఆ నొప్పికి తట్టుకోలేక వాడు వేసిన కేకలు వీధంతా దద్దరిల్లిపోతుంది. భయంకరంగా అడుస్తున్నాడు. ఏడంటే నాకు కడుపులో ఇంత బాధ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అంటేనే మన పొద్దుటూరులో హోమ్ హాస్పిటల్లో నాగదచ్చికి రెడ్డి హాస్పిటల్ ఉంటుంది చూసారా, చాలా ఫేమస్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. డాక్టర్ గారు పరిశీలన చేసి చెకప్ అన్నీ చేసిన తర్వాత అర్థం ఏంటంటో తెలుసా? వాడు రోజు తిన్న ఆ గోబీ ఎఫెక్ట్కు ఆ గోబేట వాడి పేగులో చివరికి చేరిపోయి ఆ చివరిలో పేగంతా కుళ్ళిపోయిందటండి. వెంటనే ఆపరేషన్ చేస్తేనే బ్రతకదు. ఒకవేళ అది పేలిపోయింది అనుకో, బతికే అవకాశాలు ఏవి లేవని చెప్పాడు. వెంటనే ఆ రోజు వాడికి ఆపరేషన్ చేశాడు. దేవుని దేవాల వాడు బ్రతికాడు, ఈరోజు క్షేమంగా ఉన్నాడు. ఆ సందర్భాన్ని చూసినప్పుడల్లా నాకు ఏం గుర్తుకొచ్చేది తెలుసా? ఆడు ఏం కాదులే అని తినుకుంటూ వచ్చిన ఆ గోబీనే వాడి ప్రాణం తీసేసే పరిస్థితి తెచ్చిపెట్టింది. నీ జీవిత కాలంలో ఏం కాదులే చిన్నవే కదా అని చేసి ఈ చిన్న లోపాలు ఉంటాయి చూసినారా? అదే నిన్ను యేసుక్రీస్తు రెండవ రాకడలో తీర్పు రోజున తలదించుకునేలా చేసేది ఏంటో తెలుసా? ఏం కాదులే అని చేసి ఆ చిన్న తప్పులే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అవి చిన్నవే ఏమైపోతాయి తెలుసా? చాలా పెద్దదైపోతాయి. అసలు నువ్వు ఇంకా దేవుని దగ్గర ఆ రోజు నువ్వు తల ఎత్తుకోలేవు ప్రభు దేవుని. ఈ అల్పకాలంలో ఒకవేళ నువ్వు ఇలానే తప్పులు చేసుకుంటూ బ్రతుకుతే నీకు నాకు ఎదురయ్యే ఒక భయంకరమైన శిక్ష ఒకటి ఉంది తెలుసా? ఒకసారి యెషయా గ్రంథాన్ని ఒకసారి చూద్దాము తల్లి. చివరిగా ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయము చివరిగా ఇదొక్క మాట చూసుకుందామమ్మా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 14వ వచనం తల్లి. వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక ఉన్నారు. చాలు తల్లి. ఏమంటున్నాడమ్మా? వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది అంటున్నాడు. చూసినాడు? అగ్ని అట వారిని కాల్చివేయుచున్నది. చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఎట్టుంటుందో ఇక్కడ ప్రస్ఫుటంగా చెబుతున్నాడు. ఒక పొయ్యిలో కొయ్యలు ఎలా అయితే కాలుతాయో నీ జీవితం నా జీవితం కూడా అంతే. ఒక కొయ్య అగ్నిలో ఎలా అయితే కాలిపోతుంటుందో నీ బ్రతుకు కాలం అంతా అలానే కాలిపోతూనే ఉండాలి. ఆ మంటలు చూసిన ప్రతిసారి నేను ఏమనుకునేవన్నా తెలుసా? ఈ మధ్యకాలంలో మా అమ్మ గ్యాస్ మీద ఒకసారి పొయ్యిలో నీళ్లు కాసిందండి. నీళ్ళు తోడుకోపోరా అని చెప్పేసరికి నేనే ఏం చేశానంటే, సరేలే మా అమ్మ పనిలో ఉందిలే అని చెప్పేసి ఏం చేశారంటే ఆ గ్యాస్ మీద నుంచి ఆ నీళ్లు దింపుతున్నాను. దింపేటప్పుడు చిన్న నా చర్మానికి ఏమైందంటే ఆ కింద ఉన్న మంట కాసద అలా తగులుకుందండి. కొన్ని క్షణాలు మాత్రమే. ఆ మంట ఎఫెక్టుకు తట్టుకోలేకపోయాను నేను. ఆ బాధ నేను భరించలేకపోయాను. ఒక్క క్షణంలోనే తీసేశాను. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ బాధ నేను ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోతున్నానే. అదే రేపు చచ్చిపోయి నేను నరకానికి పోతే
ఆ బాధ నేను భరించగలనా? పోనీ అది ఒక క్షణంతో తీరిపోయే బాధనా? ఇక్కడైతే మంట తగలగానే వెనక్కి వచ్చాను, అదే నరకంలో కాలిపోతుంటే నేను ఎక్కడికి పోగలను? 1 రోజా, 2 రోజులా, పోనీ సంవత్సరమా, 100 ఏళ్ళ, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు? చెప్పండి. ఏంటి ఆ బాధ, ఏంటి ఆ వేదన, ఏంటి? అమ్మో, ఆ రోజు నేను ఒకటే అనుకున్నాను, చచ్చినా కానీ నరకానికైతే పోకూడదు, పోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒకటి ఫిక్స్ అయిపోయాను, బతికినంతగల కరెక్ట్గా బతకాలి, పోతే పరలోకం మాత్రమే పోవాలి, లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి తెలుసు? సర్వనాశనం అవుతుంది. తట్టుకోలేము ఆ బాధ భరించలేం. చివరిగా నేను ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తానండి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన కళ్ళారా చూసిన ఒక యథార్థ సంఘటన. ఒక వ్యక్తికి కాలు ఇరిగిందట, అది యాక్సిడెంట్ అయిందట. కథ కాదమ్మా, ఇది నిజంగానే జరిగినదే. కాలు ఇరిగిందట, యాక్సిడెంట్ అయిందట, 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆ ఇరిగిపోయిన ఆ ఎఫెక్ట్కు చాలా ఆ వ్యక్తి బాధ ఎట్టుందని కాళ్ళు ఇరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఆ కాళ్ళు లాగి కట్టేటప్పుడు వాళ్ళ అడుపులకు అర్థమవుతుంది. మన యాక్సిడెంట్ అయినప్పుడు నాకు చిన్న కాలే, వేలు ఇరిగింది, తట్టుకోలేకపోయాను. వేలు ఇరిగింటేనే తట్టుకోలేకపోయాను, అలాంటిది కాలు ఇరిగితే తట్టుకోగలరా? అటు 2 కాళ్ళు ఇరిగిపోయాట, తట్టుకోలేకపోయి అయినా గట్టిగా లాగాడట. డాక్టర్ కట్టుకట్టాడు. అడిసిన అడుపులు మామూలుగా లేవట. ఆ రోజు 2 కాళ్ళు ఇరిగిపోయాట. బయట అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితికి వచ్చాడు. ఒక హాస్పిటల్లో పడుకొని ఉన్నాడట. రాత్రి స్టే చేశాడు. ఆ రోజు జరిగిన ఒక దారుణమైన సంగతి ఏంటంటే, కింద చిన్నపిల్లల కోసం ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు చూసినారా? ఆ ఆక్సిజన్ సిలిండర్లన్నీ పేలిపోయాటండి. పేలిపోయేసరికి మంటలన్నీ రూమ్ అంతా చెలరేగిపోయాయట. కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళంతా పరుగున బయటకు వచ్చాడు. పాపం ఈయన పరిస్థితి చాలా దారుణంగా ఉందట. రాలేక ఏం చేశాడో తెలుసా? అదే బెడ్ మీద అట్నే పడుకున్నాడు. మంటలన్నీ చెలరేగిపోయాయి. పాపం ఈయన పడుకున్న బెడ్ కూడా అంటుకున్నాయట. ఆ బెడ్ కల్లా అంటుకుంటే బ్రతికుండగానే ఏమైపోయాడో తెలుసా? మంటల్లో కాలిపోయాడటండి. మంటల్లో కాలిపోయినట్టు ఫైర్ ఇంజిన్ వారు వచ్చారు, మంటలన్నీ ఆరిపేశాడు. ఇప్పుడు డాక్టర్ గారట లోపల ఎవరైనా ఉన్నారా లేరా, బతికున్నారా లేదా అని చెక్ చేయడం పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడట. అప్పుడు నాకు తెలిసిన సేవకుడు కూడా పక్కనే ఉన్నాడట. ఒకే ఒక వ్యక్తి ఆ ఇనుప మంచం మీద ఆ మంటల్లో కాలిపోయి కొర ప్రాణంతో ఉన్నాడట. కొర ప్రాణంతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరిస్థితి చూసాడట, చెక్ చేశాడట. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందట. ఆ మంటల్లో కాలిపోయేసరికి ఆ చర్మం అంతా కాలిపోయిందట, బొగ్గు మాదిరి తయారైపోయిందట. ఇప్పుడు ఆ వ్యక్తి అట డాక్టర్ చూసి కొర ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తి అంటున్నాడు, డాక్టర్ గారు ఈ బాధ నేను తట్టుకోలేకున్నానయ్యా, ఈ మంటల్లో కాలిపోతే ఈ చర్మ ఈ బాధ నేను భరించలేకున్నాను డాక్టర్, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను చంపే డాక్టర్ గారు అంటున్నాడట. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారో తెలుసా? అయ్యా, ఏ వ్యక్తిని చంపే అధికారం గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇవ్వలేదు. సరే, నీ బాధ తట్టుకోవడానికి కాస్త ఒక ఇంజెక్షన్ ఏమంటే నేను వేస్తాను, చర్మం పట్టుకున్నాడట. చర్మంతో సహా ఊడొచ్చిందని డాక్టరే తట్టుకోలేకపోయాడట. ఆ సందర్భంలో ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మంటల్లో కాలిపోయిన ఆ బాధకు మంచం మీద పడుకొని వేదన తట్టుకోలేక నేను సావాలనుకుంటున్నాడట ఆ వ్యక్తి. కానీ డాక్టర్ అయితే చంపకున్నాడు. ఒకవేళ బ్రతికి బట్టకట్టి బయటికి రాగలడా అంటే బ్రతకు కూడా బతకలేడట. కరెక్ట్గా 1 గంట అరిసి 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 పాపం అలానే ఆ ఇనుప మంచం మీదనే చచ్చిపోయాడట. ఈ భూమి మీద మంటలో చిక్కుకుంటే 1 గంట వేదన అనుభవించిన తర్వాత అయినా నువ్వేమైపోతావో తెలుసా? చచ్చిపోతావు. అదే నువ్వు నరకానికి వెళ్ళావంటే అది గంట కాదు, 2 గంటలు కాదు, సంవత్సరం కాదు. ఆ బాధ నేను భరించలేము తల్లి. ఇప్పుడు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. మారండి మారండి, తెలుసుకోండి, అన్నీ ఉన్నాయని ఎంత చెప్పినా కానీ ఈరోజు అర్థం కాదు. అదే నువ్వు చచ్చి నరకానికి పోయావు అనుకో, ఇప్పుడు మారమంటే మారవు. కానీ నరకంలో అడుగు పెట్టిన 1 నిమిషానికి నీకేమొస్తుందో తెలుసా? మారు మనసు వస్తుంది. ఏమో మంటల్లో కాలిపోయేవాడు ఎవడైనా వ్యభిచారాల గురించి అలం చేస్తాడా? పోనీ అబద్ధాలు ఆడతాడా వాడు నరకంలో? పోనీ మోస పనులు ఏమన్నా చేస్తాడా? నరకానికి పోగానే 1 క్షణంలోనే నీకు మారు మనసు వస్తుంది. కానీ అక్కడ వచ్చిన మారు మనసు నీకు ఏం ప్రయోజనం చెప్పండి? అక్కడ పొందే మారు మనసు ఏదో ఇక్కడే పొందితే చాలా, ఇక్కడే మారితే సరిపోదా? ఇక్కడే మన జీవితాలు సరి చేసుకుంటే బాగుండదా?
ఎందుకు మన జీవితాల్లో నాశనమై? పక్కన వాళ్ళు ఎంతమంది నరకానికి పోయినా పర్లేదేమో, కానీ మనం మాత్రం పోకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చి వాక్యాలని ఇన్ని తెలుసుకున్నాం మనం. ఇన్ని తెలుసుకుని మనమే నరకానికి పోతే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు. మనకు ఆ ఇస్కరియోతు యూదాకు పెద్ద తేడా ఏమీ ఉండడు. వాడు ప్రభుతోనే ఉండి నరకానికి వెళ్ళాడు. నువ్వు నేను కూడా ఎట్లా తయారైపోయినావు తెలుసా? వాక్యంతో ఉండి కూడా ఎక్కడికి పోతున్నావు మనము? నరకానికి పోతే ఇంకా ఏం ప్రయోజనం? నిన్ను నన్ను ఇస్కరియోతు యూదా అనకంటే ఏమంటారు చెప్పండి? అందుకే ప్రేమ దేవుని వారలలో ఒక్కసారి మీ మనసు పూర్తిగా ఆలోచన చేసుకోండి. జీవితం చాలా చిన్నదమ్మా. ఈ చిన్న జీవితకాలం నువ్వు అనుభవించే ఈ తుచ్చమైన చిన్న కోరికలు, ఈ చిన్న కోరికలు నిన్ను ఎలా తీసుకుని వస్తాయి తెలుసా? అనంతకాలం నరక శిక్షకు నిన్ను తోసేస్తుంది. చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని చాలా పెద్దగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకోసమే చిన్న చిన్న పాపాలే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. చిన్న వాటి దగ్గర నువ్వు ఎట్టుండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. బ్రతికే విషయంలో నమ్మకంగా ఉండాలి. పాపం విషయంలో కూడా నువ్వు నమ్మకంగానే ఉండాలి. తప్పు జరగకుండానే మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. ఒకవేళ ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే అనుకుంటే మన జీవితాలు అట్టే అయిపోతాయి. చెప్పడం వరకే నా బాధ్యత, పాటించకపోవడము అది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జీవితాన్ని ఆలోచన చేయండి, తప్పులు చేయకండి, చక్కగా బ్రతుకుదాము, పరలోకానికి చేరుకుందాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచడమ్మ. చివరిగా ప్రార్థన